గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవక తెలుగువాడి ఆత్మ గౌరవం కదులుతుంది పరివారం అందరికీ నమస్కారం. ఈరోజు యువగలం 3 సంవత్సరాలు పూర్తయింది. ఇది స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు 227 రోజుల్లో దాదాపు 3000 కిలోమీటర్ల పైచిలుకు పూర్తి చేశాడు. ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే, మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతులు, ఉపాధి, చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని రెండు మనసులో పెట్టుకొని ఐటీ, విద్య, ఐటీ ఈ రెండు తీసుకోవడం కూడా ఆ యువగలమే దానికి కారణం. ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలుగుతున్నాడు. ఓపికగా ఈ దేశం కాదు, ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్, ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని, యువగలం పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని తీసుకుపోవడం, ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఎట్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ ఎడ్యుకేషన్ మీరు చూసారంటే, ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకుపోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకుపోవడం, చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర, యువగలం పాదయాత్ర ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది. ఈరోజు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీధర్ లేడు, కానీ వాళ్ళ తమ్ముడు గిరి కాబోయే ఎమ్మెల్యే. ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషం. అట్నే మన జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ గారు, మేయర్ రూప్ కుమార్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. యువగళం ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించినటువంటి పాదయాత్ర. అనేక నిర్బంధాలు, ఆటంకాలు, అవరోధాల మధ్యన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు సాగినటువంటి పాదయాత్ర యువగళం. యువగళం ప్రజాగళంగా మారింది. ఈనాడు ఒక నవగళంగా భారతదేశ
మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా నారా లోకేష్ గారు యువనేతగా విద్య ఐటీ శాఖ మంత్రులుగా ఆనాటి యువగళంలో ఏదైతే 3132 కిలోమీటర్ల పొడవున అన్ని వర్గాల ప్రజలకు యువతి యువకులకు భరోసా కల్పిస్తూ ఎటు చూసిన ఆత్మహత్యలు, చదువుకున్నటువంటి బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు, ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి యువతి యువకులు, రాయలసీమ రైతాంగం మాకు నీళ్ళు వస్తాయా, మా ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క టీఎంసీ నీళ్లు లేవు, ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేవని ఎదురు చూస్తున్నటువంటి రోజులు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి భరోసాగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత సమస్యలపై, ఆ వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఏర్పడ్డాక మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ మనవడిగా మీకు చేసి పెడతాను ఆనాడు ఏది చెప్పాడో ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా, పెట్టుబడులే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ఆలోచనగా ముందుకు సాగుతున్నాడు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఓవైపున మోడీ గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి, భావి తరాలకి, ఓ భవిష్యత్తుకి భరోసాగా నిలిచిన నారా లోకేష్ గారికి సంఘీభావంగా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూరంగా ఉన్న తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారికి ఆయన సూచనలతో, సలహాలతో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పాదయాత్రను గుర్తు చేస్తూ యువగళాన్ని మరోసారి ప్రజలందరికీ జ్ఞప్తికి తెచ్చారు. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా అంతా కూడా మొట్టమొదటి కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి దినాన కార్యక్రమాలు ప్రారంభించారు. అందరికీ నమస్కారం. యువగళం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది. 3 సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని, అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగళంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా, అండగా నిలబడుతూ ఏదైతే యువగళం సాగించారో ఆ యువగళం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగళం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగళం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా
ఎంత అరాచకం చేసినా వెనక్కి అడుగుయకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగళం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఆ యువగళంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగళం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అనే యాత్రని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ జడ్ శివప్రసాద్ గారికి, ఇంకా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా 26 డివిజన్ల నుంచి 18 గ్రామాల నుంచి అశేషంగా ఈ యువగళం ప్రజాగళానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.